वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 39వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో అక్రూరుడు జలాలలో, యమునా నది జలాలలో, బ్రహ్మహ్రదంలో ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంలో ముందుగా బలరామకృష్ణులు ఇద్దరిని కూడా నీటిలో దర్శించుకోవటం, అటు జలంలోనూ ఇటు స్థలంలోనూ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోవటం, ఆ తర్వాత అదే క్షణంలో మరోసారి చక్కగా ఆదిశేషుడి పైన పడుకుని ఉన్నటువంటి శేషసాయిని, శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపాన్ని చతుర్భుజాలతో చక్కగా ఆయన ఆపాదమస్తకము చూసి ఆపాదమస్తకం శ్రీ మహావిష్ణు యొక్క సందర్శనం చేసుకుని అందులో కూడా జలంలో ఉన్నటువంటి జలాధివాసుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూసి అక్రూరుడు పరమానంద భరితుడైపోయి, ఆ తర్వాత రాబోయే అధ్యాయంలో శ్రీ మహావిష్ణు యొక్క స్తుతిని, శ్రీకృష్ణ స్తుతి ఏ విధంగా చేశాడు అనేటువంటిది మనం చెప్పుకుంటాం. ముందుగా ఈ అధ్యాయంలో ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠంలో అక్రూరుడికి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం. ఇన్నాళ్ళు ఎవరినైతే కోల్పోయాడో, ఏ దర్శన భాగ్యమైతే కలగలేదో అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో దర్శింపచేయడం, అవతారాన్ని ప్రదర్శించడం అనేటువంటిది, అనుగ్రహించడం అనేది కలిగిందంటే అక్రూరుడు ఎంత భక్తుడో, ఎంత అదృష్టవంతుడో మనకు అర్థమవుతుంది. ఆ స్వరూపాన్ని, స్వామి యొక్క స్వరూపాన్ని ఆపాదమస్తకం వర్ణించారు ఈ రాబోయే శ్లోకాలలో. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. గోపికలతో కేవలం ఒకే ఒక్క మాటతో వాళ్ళని ఓదార్చి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక పైన ముందుకి ప్రయాణం సాగించాడు. ఆ సందర్భంలో యమునా నదీ తీరంలో రథం ఒకసారి ఆపాడు అక్రూరుడు. భగవానపి 38వ శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. నిన్నటి వరకు 17 శ్లోకాలు చెప్పుకున్నాం. భగవానపి సంప్రాప్తో రామాక్రూరయుతో నృప ప్రధేన వాయువేగేన కాళిందీం అఘనాసినీం. భగవానపి సంప్రాప్తః రామ అక్రూరయుతో నృప. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా తిరిగి రాడు అనుకున్నారో అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళారు. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు అలా వీధిలో. ఆ తర్వాత సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఆ తర్వాత జరిగినటువంటి ఘట్టాన్ని, శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో కూడి ఆ అక్రూరుడితో రథంపై ఎలా వెళ్ళాడంటే వాయువేగేన రథేన, ప్రచండమైనటువంటి వాయువేగంతో రథం పయనించింది. అలా సాగుతూ ఎక్కడికి వెళ్ళారా అంటే అఘనాసినీం కాళిందీం సంప్రాప్తః. అఘనాసిని, అఘము అంటే పాపం. అఘనాసినీం అంటే పాపాలని నశింపచేసేటువంటి పవిత్రమైనటువంటి కాళిందీ జలాల దగ్గరికి, కాళిందీ తీరమునందు, కాళీయ నది అంటే యమునా నదీ తీరానికి సంప్రాప్తః బలరామకృష్ణులు అక్రూరుడితో పాటుగా చేరుకున్నారు. పవిత్రమైనటువంటి కాళిందీ జలముల దగ్గరికి, ఆ నదీ తీరానికి చేరుకున్నారు.
అప్పటిదాకా కాసేపు ప్రయాణం చేశారు కాబట్టి చక్కగా ఓ చెట్టు కింద చల్లటి నీడలో రథాన్ని ఆపి విశ్రమించి చల్లటి ఆ యమునా నది జలాలని తీసుకుంటున్నారు బలరామకృష్ణుడు అక్రూరుడు. తత్రోపస్పృశ్య పానీయం పీత్వా మృష్టం మణిప్రభం వృక్షషండముపస్రజ్య సరామో రథమావిశత్. తత్ర ప్లస్ ఉపస్పృశ్య, తత్ర ఉపస్పృశ్య పానీయం. బలరామకృష్ణుడు అక్కడ ఓ చెట్టు దగ్గర ఆపుకుని రథాన్ని పానీయం ఉపస్పృశ్య, అక్కడ ఉన్నటువంటి చక్కటి స్వాదు రుచివత్తరమైనటువంటి ఆ యమునా నది మధురమైనటువంటి జలాలని ఆచమించి ఉపస్పృశ్య తాగటం, ఆచమానం చేయటం చేసి పీత్వా మృష్టం మణిప్రభం, మణిప్రభం నీలమణి కాంతులతో ప్రకాశించేటువంటి నల్లగా ఉండేటువంటి ఆ యమునా నది. మృష్టం అంటే స్వచ్ఛమైనటువంటి జలములు, స్వచ్ఛమైనటువంటి మణులతో నీలమణిలాగా నల్లగా అలా ఆ పైన గంగోత్రి యమునోత్రి దగ్గరికి వెళ్ళామంటే, చార్ధామ్ యాత్ర చేసి వచ్చామంటే గంగోత్రి యమునోత్రి, ఓ పక్కన గంగా ఓ పక్కన యమున. ఈవిడేమన్నా యమునోత్రి ఏమన్నా నల్లగా ఉంటుంది, అటు పక్కన గంగోత్రి ఏమన్నా తెల్లగా ఉంటుంది, పారుతూ ఉంటుంది. అందువల్ల ఇక్కడ కూడా నీలమణి ప్రభం అంటారు. అంటే ఆ విధంగా నీలపు రంగులో ఉన్నటువంటి నల్లగా ఉన్నటువంటి యమునా నది, స్వచ్ఛంగా శుభ్రంగా ఉన్నటువంటి ఆ నదీ జలాలని పీత్వా పానీయం, ఆ నదీ జలాలని ఆచమానం చేసి చక్కగా తాగి సుష్టుగా ఆ తర్వాత బలరామకృష్ణులు ఇద్దరు కూడా చక్కగా వృక్షఛాయలలో రథాన్ని అధిరోహించి కూర్చుంటున్నారు. వృక్షషండముపవ్రజ్య, వృక్షషండం అంటే సమూహంగా దట్టంగా ఉన్నటువంటి ఒక పెద్ద మహావృక్షం యొక్క సమీపంలోకి వచ్చి ఆ ఛాయలలో సరామో రథమావిశత్, అక్కడ నిలబడి ఉంచినటువంటి ఆ రథంలో రాముడితో కూడుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆసీనుడు అవ్వబోతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ కూర్చుందామని నిశ్చయించుకున్నాడు. అక్రూరః తావుపామంత్ర్య నివేశ్య చ రథోపరి కాళింద్యా హ్రదమాగత్య స్నానం విధివదాచరత్. అక్రూరః తౌ ఉపామంత్ర్య నివేశ్య చ రథోపరి, అక్రూరుడు వాళ్ళిద్దరిని కూడా రథమునందు నివేశ్య ఉంచి, రథమునందు వాళ్ళని కూర్చోబెట్టి, ఉపామంత్ర్య నివేశ్య ఆ బలరామకృష్ణుని రథంలో కూర్చోబెట్టి, ఎందుకు కూర్చోబెట్టాడు? అక్రూరుడు కొంచెం కంగారుగానే ఉన్నాడు. అక్రూరుడి మనసులో ఎంత ఆనందం తెలుసా అండి. ఆహా, బలరామకృష్ణుని నేను తీసుకువెళ్తున్నాను, సాధారణంగా స్వీకరించి తీసుకువెళ్తున్నారు, ఇక వీళ్ళని మధురలో నేను చూసుకుంటూ ఉంటాను, రోజు దర్శించుకుంటూ ఉంటానని ఆనందంలో బయలుదేరుతున్నాడు. పక్కన దుఃఖమంతా గోపికలకి వెళ్ళింది, ఆనందమంతా అక్రూరుడి పక్షానికి చేరింది. ఆ మధురలో ఉన్నటువంటి వాళ్ళకి దుఃఖమంతా యశోదమ్మకి వెళ్ళిపోయింది, ఆనందమంతా ఇప్పుడు దేవకి వసుదేవులకి వచ్చేసింది. కొంత భాగం అటు వెళ్తే కొంత భాగం. అక్రూరః తౌ ఉపామంత్ర్య, వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి ఆ రథంలో కూర్చోబెట్టి జాగ్రత్తగా దగ్గరలో కూర్చోబెట్టాడు. ఎందుకంటే అక్రూరుడికి కంసుడి యొక్క పన్నాగాలు ఏమిటి అనేటువంటివన్నీ తెలుసు కాబట్టి ఎక్కడి నుంచి ఏ విధంగా అయినా శత్రు ప్రయోగం ఏమైనా కలుగుతుందో అని. ఎందుకంటే మంత్రులు కాబట్టి, ఆ కంసుడి దగ్గర ఉన్నవాడు కాబట్టి కంసుడి యొక్క దుష్ట ఆలోచనలు తెలుసు. అన్నీ చెప్పి పంపించాడు కంసుడు, నేను ఇట్లా చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అని చెప్పి పంపించాడు. ఇంకా చెప్పకుండా ఏం చేస్తున్నాడు దుర్మార్గుడు. కాబట్టి శత్రుభయం ఎక్కడి నుంచి వస్తుందో, ఆ చాణూరు ముచ్చికుడు మొదలైనటువంటి వాడు ఈ పిల్లల్ని ఏం చేస్తారో అని చెప్పి కొంచెం భయంగా వాళ్ళిద్దరిని దగ్గర ఉండి జాగ్రత్తగా చూసి రథంలో కూర్చోబెట్టుకుని అప్పుడు అయ్యా అని ఆజ్ఞ తీసుకుని, కృష్ణ పరమాత్ముడి ఆజ్ఞ తీసుకుని నేను కూడా ఆచమానం చేసి కాస్త సంధ్యావందనము సంధ్యావందనాదులు చేసుకుని వస్తానండి అని ఆజ్ఞ తీసుకుని అప్పుడు ఆయన కాళింది నదిలోకి దిగుతున్నాడు అక్రూరుడు. ఈ అనుమానంలో ఉన్నాడు. ఈ పిల్లలిద్దరిని, ఈ బలరామకృష్ణుని ఆ క్రూరుడు ఆ కంసుడు ఏం చేస్తాడో. కాబట్టి పరమాత్మ కాబట్టి అన్ని సమర్థించుకుంటాడు, అన్ని చూసుకుంటాడు జాగ్రత్తగా, ఎందుకంటే ఈయన బలం తెలుసు. కానీ వాడు కంసుడు నీచుడు కదా అనేటువంటి కొంచెం సందేహము, ఎక్కడ ఏ క్షణమో ఏం జరుగుతుందో అనేటువంటి భయం, జాగ్రత్తగా మళ్ళీ మధురకి చేర్చాలి స్వామిని అనేటువంటి ఆ బాధ్యత, వీటన్నిటిలో అక్రూరుడు కొంచెం సతమతం అవుతున్నాడు మనసులో.
అందువలన కాళింద్యాహ్రదమాగత్య స్నానం విధివదాచరేత్. ఆ ఆలోచనలతో కాళింది హ్రదంలో, ఏమి హ్రదం అంటే బ్రహ్మహ్రదం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి హ్రదం అని బ్రహ్మహ్రదం అంటారు. దాన్ని ఆ అనంత హ్రదం అని కూడా అనొచ్చు. అనంతుడి యొక్క హ్రదం. ఎందుకంటే స్వామివారు అనంతుడు అక్కడ ఆదిశేషుడు పాంపు పైన చక్కగా స్వామివారు దర్శనమిచ్చినటువంటి హ్రదం. ఆ బ్రహ్మహ్రదంలో కాళింద్యా హ్రదమాగత్య, ఆ హ్రదం దగ్గరికి వచ్చి స్నానం విధివదాచరత్, స్నాన విధిని ఆచరించి అక్కడ ఏవైతే మాధ్యాహ్న సంధ్యావందన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, మధ్యాహ్న సమయంలో ఆచరించవలసిన సంధ్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకున్నాడు విధి ప్రకారంగా అక్రూరుడు. ఒక్కసారి మునకేశాడు. మునకేసేటప్పటికి లోపల నీటిలో స్వచ్ఛంగా బలరామకృష్ణులు ఇక్కడ రథంలో ఎలా దర్శనమిచ్చారో అక్కడ అలా కాపీ పేస్ట్ అన్నట్టుగా దర్శనం చేశారు. నిమజ్య తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం తావేవ దదృశే క్రూరో రామకృష్ణౌ సమన్వితౌ. నిమజ్య తస్మిన్ సలిలే, ఒక్కసారిగా నిమజ్జనం, మునిగాడు. 1, 2 అనుకుని మునిగాడు. బ్రహ్మజపన్ సనాతనం బ్రహ్మజపన్. సనాతనము అంటే ఎప్పటికీ మారనటువంటి సత్యమైనటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని సనాతనం అంటాం. అంటే నాశనము లేకుండా శాశ్వతంగా ఉండేదాన్ని సనాతనం అంటాం. అట్లాంటి సనాతనమైనటువంటి బ్రహ్మదేవుణ్ణి జపన్, మనసులో స్మరించుకుంటూ, ఇంకెవరుంటారు? శ్రీ మహావిష్ణువే. కాబట్టి సనాతనమైనటువంటి ఆ పరబ్రహ్మని తలుచుకుంటూ పుణుకుతున్నాడు. గంగే చేయమని చేయవ అంటూ మనం చెప్తాం. ఈయన మనసులో ఒకటే ఉంది, ఆ పరబ్రహ్మ 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 శ్రీకృష్ణ పరమ. అట్టా సనాతనమైన సత్య సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మని తలుచుకుంటూ స్మరించుకుంటూ ఆ నదిలో, ఆ హ్రదంలో ఒక్కసారిగా తస్మిన్ నిమజ్య, మునిగేటప్పటికి బుడింగుమని మునిగాడు. తావేవ దదృశే అక్రూర రామకృష్ణౌ సమన్వితౌ. బలరామకృష్ణ ఇద్దరు కూడా ఆ హ్రదంలో చక్కగా దర్శనమిచ్చారు ఆ క్రూరుడికి. దదృశే, అదే నీటిలో ఆయన కంటే ముందు ఎదురుకుండా వాళ్ళిద్దరు కూడా స్నానం చేస్తున్నట్టుగా కనిపించారు అక్కడ ఎదురుకుండా. బలరామకృష్ణుడు ఇక్కడున్నారేమిటి, అక్కడ ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ లేచాడు. ఒకసారిగా లేచి కూర్చున్నాడు. ఎందుకంటే రథం మీద ఉండాల్సిన వాళ్ళు స్థలంలో ఉండవలసిన వాళ్ళు జలంలో ఉన్నారు. స్థలాది వాసులై కూర్చున్నారు అక్కడ, ఇప్పుడు జలాది వాసులై ఉన్నారు ఇక్కడ. ఏమిటిది, నా భ్రమ ఏమన్నా, చిత్తం ఏమన్నా భ్రమించిందా, కాస్త ఎక్కువ డ్రైవింగ్ చేశానా, ఇక్కడ తల ఏమన్నా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి ఒకసారి మళ్ళీ చూసుకున్నాడు. తౌ రథస్థౌ కథమిహ సుతావానకదుందుభే తర్హి తర్హి స్విత్స్యందనే నస్త ఇత్యున్మద్య వ్యచస్థః వ్యచస్థః. తౌ రథస్థౌ కథమివ, ఆ రథస్థౌ, స్థ అంటే ఉండుట అని, రథస్థ అంటే రథమునందు ఉన్నటువంటి ఆ ఆనకదుందుభే సుతౌ. ఆనకదుందుభే అంటే వసుదేవుని యొక్క సుతులైనటువంటి ఆ బలరామకృష్ణులిద్దరూ రథమునందు కూర్చుని ఉండాలి కదా. వాళ్ళిద్దరూ కథం ఇహ, ఇహ కథం, ఇహ అంటే ఇక్కడ, ఈ జలంలో ఇక్కడికి ఎలా వచ్చారు, అక్కడ ఉండాలి కదా అని చెప్పి ఒక్కసారిగా అనుకున్నారు. ఇక్కడికి ఎట్లా వచ్చారు? వెంటనే రథం దిగి ఏమన్నా ఇక్కడికి ఏమైనా వచ్చి వాళ్ళు ఏమన్నా ఇక్కడికి ఏమైనా ఉన్నా, ఇక్కడికైనా రావచ్చు కదా, రథం దిగి ఏమన్నా వచ్చారా అని శంకిస్తూ ఆలోచిస్తూ ఒక్కసారిగా నీళ్ళ నుంచి పైకి లేచి చూశాడు. తర్హి స్విత్ స్యందనే నస్త, ఒకవేళ స్యందనం నుంచి దిగి ఇక్కడికి ఏమైనా వచ్చారేమో అనుకుని, ఇది ఇత్యున్మజ్య, ఉన్మజ్య, నిమజ్య అంటే లోపలికి దిగటం, ఉన్మజ్య అంటే పైకి లేవడం. పైన నిమజ్జనం అన్న పదం వచ్చింది 41వ శ్లోకం. నిమజ్య మునిగటం, ఇది ఉన్మజ్య పైకి లేచారు. ఉత్ అనే పదం ఎక్కడికి వచ్చినా సరే లేచుట అని. ఉన్మజ్య పైకి లేచి ఒకసారి నీళ్ళలోంచి పైకి లేచి చూస్తే, కానీ అక్కడ బలరామకృష్ణుడు రథంలో ఇందాల ఎక్కడైతే ఆయన కూర్చోబెట్టి వచ్చాడో అక్కడ వాళ్ళు కనిపించారు. ఇక్కడ ఏమన్నా వీళ్ళు నదిలో ఉన్నారు. ఉన్మధ్య వ్యచస్థసహ, ఒక్కసారిగా పైకి లేచి నిర్ధారించుకున్నాడు, గమనించాడు. వ్యచస్థ చక్కగా గమనించాడు. చూస్తే అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు తత్రాపి యథా పూర్వమాసీనౌ పునరేవ సహ న్యమజ్జ దర్శనం యన్మే మృషాకిం సలిలే తయో సలిలే తయో. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు, రథస్థంలో ఉన్నారు, ఇక్కడ జలంలోనూ కనిపిస్తున్నారు. కాబట్టి నేనేమన్నా భ్రమపడ్డాను, ఇదేమన్నా భ్రమ
అట్లయితే మళ్ళీ ఇంకోసారి రెండోసారి కూడా చూసి కన్ఫర్మ్ చేసుకుంటాను, నిరూపించుకుంటాను నా చిత్తభ్రమ లేకపోతే వీళ్ళ మాయ, మళ్ళీ పరమాత్ముడు ఏమైనా నాతో ఆడుకుంటున్నాడా, దోబుచులు ఆడుకుంటున్నాడా అక్కడ ఇక్కడ అని చెప్పన్నాడు. తత్రాపి చ యథా పూర్వమాసీనో, యథాపూర్వం ఆసీన, యథాపూర్వమాసీన, అంతకుముందు ఏ విధంగా అయితే ఎక్కడైతే కూర్చోబెట్టి వచ్చాడో ఆ ప్రదేశంలోనే ఉన్నటువంటి ఆ బలరామకృష్ణుని నిర్ధారించుకుని, ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ నదీ జలాల్లో మరొకసారి నిరూపించుకుంటాను, నా భ్రమ లేకపోతే వీళ్ళ మహిమ అనేటువంటిది నిరూపించుకుంటాను, తర్కించుకుంటానని మళ్ళీ నీటిలో మునిగాడు అక్రూరుడు. కాస్త ఆ విషయం ఇక వివరిస్తూ వ్యాస మహర్షి చెప్తున్నారు. న్యమజ్జదర్శనం జన్మే మృషా కిం సలిలేతయో. మృష అంటే అసత్యమా సత్యమా? మృష అంటే నా భ్రమ వల్ల కలిగినటువంటిది ఏమన్నా కలిగిందా, లేకపోతే వీరిద్దరి యొక్క దర్శనము, లేకపోతే నిజంగానే ఆయన మాయా విలాసాలు ఏమన్నా జరిగిందా అనేటువంటి వెంటనే నిరూపించుకోవడానికి భూయస్తత్రాపి సోద్రాక్షీత్ స్తూయమానమహీశ్వరం సిద్ధచారణ గంధర్వైరసురైర్నత కంధరైః అసురైర్నత కంధరైః. మొదటిసారి బలరామకృష్ణుల యొక్క దర్శనం అయిపోయింది. ఎట్లా అయింది? ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా దర్శనం కలిగింది. ఒకేసారి ఎప్పుడైనా పాఠకుడైనటువంటి వాడికి చూపించేటువంటి వాడికి, దర్శనాలు చూపించేటువంటి వాడికి ఒకేసారి విశ్వరూపాన్ని చూపిస్తే, మహత్వం చూపిస్తే హంగు తింటారని చెప్పి స్వామి ముందు స్టూడెంట్కి ఏం చేశారంటే, అక్రూరుడికి భక్తుడికి ఏం చేశారంటే బలరామకృష్ణుని ఇక్కడ చూపించారు. ఒకసారి ఇప్పుడు మనసు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాడు, బుద్ధి స్థిమితపడింది, ఓహో ఇది పరమాత్ముడి లీలే అని అనుకుని రెండోసారి మునిగేటప్పుడు ఇప్పుడు అసలైనటువంటి నిజరూప దర్శనం కలుగుతుందండి స్వామికి. అబ్బబ్బబ్బ ఏం వివరించారు ఇక్కడి నుంచి శ్లోకాలు! అద్భుతమైనటువంటి ఆదిశేషుడి పైన పడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని దర్శింపజేసి అక్రూరుడి యొక్క జన్మ ధన్యం అయిపోయింది ఒక్కసారిగా. భూయ అంటే మళ్ళీ తిరిగి తత్రాపి సో అద్రాక్షీత్, రెండోసారి మునిగేటప్పటికి అప్పుడు రెండోసారి కూడా అద్రాక్షీత్ చూశాడు. ఏం చూశాడు అంటే మొట్టమొదటి చూసింది ఏమిటంటే మహావిష్ణువు కాదు, ఆదిశేషుడు అన్నగారిని చూశాడు. అద్రాక్షీత్ యమానమహీశ్వరం. ఇక్కడ యమానం అహీశ్వరం అనే పదం విడదీసుకోవాలి. అహి అంటే సర్పం, అహీశ్వరుడు అంటే సర్పాలకి సర్పరాజైనటువంటి ఆదిశేషుడిని చూశాడు మొట్టమొదట. ఆయనకి ఏం దర్శనం ఇచ్చిందంటే మొట్టమొదటి సర్పం ఆదిశేషుడి దర్శనం కలిగింది. ఆ ఆదిశేషుడిని దర్శనం కూడా ఎలా కలిగిందంటే సిద్ధచారణ గంధర్వైరసురైర్నత కంధరైః. సిద్ధులు, చారణులు, గంధర్వులు, అసురులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ సర్పరాజుని స్తుతిస్తున్నారు. ఆ స్తుతి సర్పరాజు అయినటువంటి ఆదిశేషుడిని స్తుతిస్తూ ఉంటే ఆ ఆదిశేషుడి దర్శనం కలిగింది మొట్టమొదట. ఎప్పుడైనా మనం దేవాలయానికి వెళ్ళినా కూడా మొట్టమొదటి దర్శనం చేసుకోవాల్సింది ఎదురుకుండా ఉన్నటువంటి గరుత్మంతుల వారిను, హనుమంతుల వారిను, ఆ ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి వారిని దర్శనం చేసుకున్నాక మనం గర్భగుడిలోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా మహావిష్ణువు దర్శనానికి ముందే ఈయనకి ఏం దర్శనం కలిగిందంటే ఆదిశేషుడి యొక్క దర్శనం కలిగింది. ఆ శేషులు వారు పైగా ఎట్లాంటి గంధర్వాదులందరూ, అప్సరసులు, మహా అసురులతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదిశేషుడిని కీర్తిస్తున్నారు. ఎట్లా ఉన్నాడు ఆదిశేషుడు అనేటువంటిది తర్వాత శ్లోకంలో అద్భుతంగా వర్ణించారు వ్యాసులు వారు. సహస్ర శిరసం దేవం సహస్ర ఫణమౌళినం నీలాంబరం విసశ్వేతం శృంగై శ్వేతమివ స్థితం. తెల్లటి హిమాలయం మంచు కొండ ఉన్నట్టుగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆదిశేషుడి యొక్క వర్ణం తెల్లగా ఉంది, వాసుకి యొక్క వర్ణం నల్లగా ఉంది. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, కానీ ఆదిశేషుడి పైన శయనించినటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రం నల్లగా ఉంది. వాసుకి యొక్క రంగేమన్నా నల్లగా ఉంటుంది, ఆ వాసుకిని ధరించినటువంటి శ్రీ పరమేశ్వరుడు ఏమన్నా తెల్లగా ఉంటాడు. వీరిద్దరికి భిన్నమైనటువంటి స్వరూపాలు. విష్ణువు ఏమన్నా నల్లటివాడు, శివుడేమన్నా తెల్లటివాడు. ఈయన ధరించినటువంటి ఆదిశేషుడేమన్నా తెల్లగా ఉంటాడు, వాసుకిని ధరించినటువంటి మహేశ్వరుడు తెల్లగా ఉంటాడు, వాసుకి నల్లగా ఉంటాడు. అట్లా ఇక్కడ సహస్ర శిరసం దేవం సహస్ర ఫణమౌళినం
నీలాంబరం విసశ్వేతం శృంగై శ్వేతమివ స్థితం. శృంగై శ్వేతం అన్నారు. శ్వేత శృంగాలంటే తెల్లటి కొండలు. ఇంకేముంటాయి తెల్లటి కొండలంటే? మంచు కొండలు, హిమాలయాలు. హిమాలయం పర్వతాలు ఉన్నట్టుగా, శిఖరాలు ఉన్నట్టుగా ఉన్నాడయ్యా మహానుభావుడు. సహస్రం, వేల శిఖరాలు, వేల శిరస్సులతో, 1000 శిరస్సులను ధరించినటువంటి దేవదేవుడైనటువంటి అనంతుడు. సహస్ర ఫణ మౌళినం, సహస్రమైనటువంటి పడగలతో, చక్కటి మణులు ధరించినటువంటి పడగలు ధరించినటువంటి ఆ ఆదిశేషుడు. నీలాంబరం, నల్లటి వస్త్రాన్ని కూడా ధరించాట. చక్కటి కిరీటమైనటువంటి శోభితమైనటువంటి పడగలతో, సహస్ర ఫణం, ఫణము అంటే పడగ. మౌళినం, మౌళినం అంటే కిరీటము, కిరీటమును ధరించినటువంటి పడగలు. అది మౌళి అంటే. అంటే అలంకారాలు కూడా ఉన్నటువంటి చక్కటి అద్భుతమైనటువంటి పడగల పద్య. నీలాంబరం, నీలా ప్లస్ అంబరం, నీలాంబరము ధరించిన అంటే నల్లని వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. ఇక్కడ బలరాముడు కూడా అదే వస్త్రం. బలరాముడు తెల్లగా ఉంటాడు, ఆయన ధరించే వస్త్రం నల్లగా ఉంటుంది. శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు, ఆయన ధరించేది వస్త్రం పట్టు వస్త్రం, పట్టు పీతాంబరం, పచ్చని పట్టు వస్త్రం. అట్లా ఇక్కడ నీలాంబరాన్ని ధరించినటువంటి సహస్ర ఫణములు కలిగినటువంటి ఆదిశేషుడు. విసశ్వేతం, విస శ్వేతం, తెల్లనైనటువంటి చక్కటి తామరకాడ వలె, తామరకాడ తెల్లగా లోపల ఉండేటువంటి తామరకాడ ఎలా ఉంటుందో ఆ తెలుపు వన్నెలతో అలా ప్రకాశిస్తూ, బంగారు శిఖరాలతో విలసిల్లేటువంటి కైలాస శిఖరమా అన్నట్టుగా, శృంగై శ్వేతమివా, ఆ హిమాలయాల మధ్యలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కైలాస పర్వత శిఖరం వలె ప్రకాశిస్తూ ఉన్నట్ట స్వామి అనంతుడు. అటువంటి ఆదిశేషుణ్ణి కీర్తిస్తున్నారు సిద్ధులు, చారుణులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళందరూ. ఇది ఔటర్ స్కెచ్. ఈ ఔటర్ స్కెచ్ లోపల అసలైనటువంటి స్వామి అక్కడ ఆసీనులై ఉన్నారు. అటువంటి ఆదిశేషుడి మధ్యలో తస్యోత్సంగే, ఉత్సంగే, ఉత్సంగే అంటే ఒడి, ఆదిశేషుడి యొక్క ఒడిలో పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు ఆసీనుడై ఉన్నారు శయనించి. తస్యోత్సంగే ఘనశ్యామం పీత కౌసేయవాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణం. ఇక్కడి నుంచి పోతన గారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తూ ఈ శ్లోకాలన్నీ కూడా ఈయన వ్యాసుల వారు ఒక్కొక్క శ్లోకంలో మహావిష్ణువు యొక్క సుందరమైనటువంటి ఆ దేహాన్ని వర్ణించుకుంటూ వెళ్తే పోతనామాచుడు ఒక్క పేరాలో కొట్టేశాడు. మరియు చారు లక్షణ లక్షిత నకపాద గుల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును శ్రీవత్స కౌస్తుభవన మాలికా విరాజిత విశాల వక్షుండును. చక్కటి విశాలమైనటువంటి వక్షస్థలం, కౌస్తుభమణి ఇవన్నీ ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు. పుండరీకాక్షుండును శంఖ చక్ర గదా పద్మ హస్తుండును సత్వగుణ ప్రశస్తుండును బ్రహ్మసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును భక్తజన పోషణుండును కంబు కంధరుండును కరుణాగుణ బంధురుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా అవిద్యా శక్తి మాయాది సేవితుండునై యొప్పు అపరమేశ్వరునకు మొక్కి. ఆ మహావిష్ణువు ఎవరెవరితో కూడి ఉన్నాడు, ఎటువంటి శక్తులతో, ఎవరి చేత, ఎటువంటి భక్తుల చేత, ఎటువంటి దేవర్షుల చేత కీర్తించబడుతున్నాడు అనేవన్నీ వరుసగా ఇచ్చేశారు పోతనామాచుడు ఒకే ఒక్క పారాగ్రాఫ్. భక్తి సంభ్రమంబుల గలంబుగా గద్గద కంతుండై దిగ్గనం గరగంబులు కరంబులు ముకులించి ఇట్టని వినుతించే. అటువంటి శ్రీ మహావిష్ణువును చూసి కరంబులు, చేతులు చోడ్చి అక్రూరుడిగా అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడయ్యా అన్నారు. ఆపేశాడు. వచ్చే అధ్యాయంలో అక్రూరుడు చేసిన స్తోత్రం ఉంటుంది. ఆ అక్రూరుడి యొక్క స్తోత్రం కూడా ఎక్కడా లేనటువంటిది తెలుగు భాగవతంలో ఒక దండకం పెట్టేశాడు. ఎక్కడా లేదు. మనకి ఇక్కడ పద్యాలు దొరుకుతాయి, అక్కడ దండకమే. మనకి ఆంజనేయ దండకము, సరస్వతి దండకాలు ఎలా ఉంటాయో నాన్ స్టాప్ గా కొట్టేశాడు పోతనామాచుడు. అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇక్కడ కూడా స్వామిని వర్ణిస్తూ తస్యోత్సంగే ఘనశ్యామం, ఘనశ్యామం దట్టమైనటువంటి మేఘం వర్ణంలో ఉన్నటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి వాడు, పీత కౌసేయ వాసం పచ్చని పట్టు పీతాంబరాన్ని ధరించినటువంటి వాససం ధరించినటువంటి పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు. పరమ పురుషుడు,
చతుర్భుజం, చతుర్భుజుడైనటువంటి వాడు. శాంతం, శాంతంగా ఉండేటువంటి శాంత స్వరూపుట్ట స్వామి. ఎంత శాంతంగా ఉంటాడో ఆయన యొక్క నేత్రములు, ఆ చిరునవ్వు. శాంతాగారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం, విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ ఆ వర్ణనంతా ఇక్కడ చక్కగా విడివిడిగా ఇచ్చారు. శాంతం పద్మపత్రారుణేక్షణం, పద్మపత్ర అరుణ ఈక్షణం. ఆయన చూపులు ఎలా ఉన్నాయంటే పద్మపత్రాల వంటి, అరుణం అంటే ఎర్రటి పద్మము వంటి పత్రాలు ఎలా ఉంటాయో, తామర పుష్పము వలె అరుణకాంతులు కలిగినటువంటి నేత్రాలు, అటువంటి నేత్రాలతో ప్రకాశిస్తున్నటువంటి స్వామి దర్శించుకున్నాడు అక్రూరుడు ఆ నీటిలో, ఆ జలములను. అంతేకాకుండా చారు ప్రసన్న వదనం చారుహాస నిరీక్షణం శుభ్రూన్నసం చారు కర్ణం సుకపోలారుణధరం. చారు అంటే సుందరమైనటువంటి, అందమైనటువంటి ఆ పరమ పురుషుడి యొక్క ముఖాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఆయన యొక్క ముఖం, ఆ ముఖంలో ఉండేటువంటి ఆ అంగాలు ఎట్లా ఉన్నాయి, కళ్ళు, ముక్కు తీరు అవి ఎలా ఉన్నాయి. చారు ప్రసన్న వదనం, చక్కగా ప్రసన్నమైనటువంటి సుందరమైనటువంటి వదనం, ప్రసన్నమైనటువంటి స్వామి ఆయన. చారు హాస నిరీక్షణం, సుందరమైనటువంటి చిరునవ్వు, సుందరమైనటువంటి చూపులు కలిగినటువంటి వాడు, చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాడు. శుభ్రూన్నసం, భ్రూ ఉన్నసం, భ్రూ అంటే భ్రుకుటి అంటే కనుబొమ్మలు, అందమైనటువంటి కనుబొమ్మలు, ఏదో పేర్చినట్టుగా చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నటువంటి ఆ కనుబొమ్మలు అసలు వాటిని వర్ణించలేం, దానికి ఉపమానం చెప్పలేం. అటువంటి శుభ్రు, సు అంటేనే అక్షరం, అది పోల్చలేనటువంటి శుభ్రూన్నసం చారు కర్ణం సుకపోలం, చక్కటి నాసిక, చారు కర్ణము, చెవులు గాని అలాగే నాసిక గాని భాగాలు. అంతేకాకుండా సుకపోల అరుణాధరం, చక్కటి చెక్కిళ్ళు, అరుణమైనటువంటి అధరాలు, ఆ కర్ణము కాంతులు, చెక్కిళ్ళ యొక్క శోభలు మొదలైనటువంటి అపూర్వమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఆ అరుణ అధరమైనటువంటి ఇవన్నీ కూడా పరమ రమణీయమైనటువంటి సౌందర్యాన్ని తిలకించి దర్శించి పునీతుడైపోయాడు అక్రూరుడు అక్కడ ఆ సందర్భంలో. ప్రలంబ పీవర భుజం తుంగాం శోర స్థలస్త్రియం కంబు కంఠం నిమ్ననాభిం వలిమత్పల్లవోదరం. ప్రలంబ పీవర భుజం, పీవర బలిష్టమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు. అంటే ఆజానుబాహుడు అంటారు చూసారా, ఆ భుజాలు ఎక్కడి దాకా ఉన్నంటే జానువుల దాకా, మోకాల దాకా తగినటువంటి జానువులు, భుజాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే అంటారు ఆజానుబాహుడు అంటారు. ప్రలంబ పీవర భుజం, జానువుల వరకు పొడవైనటువంటి ఆ మహాత్ముని యొక్క బాహువులు ఎలా ఉన్నాయంటే పీవర, బాగా బలిసినట్టుగా బలిష్టంగా ఉన్నటువంటి, దృఢంగా ఉన్నటువంటి భుజాలు. తుంగాం శోర స్థలస్త్రియం, తుంగ అంశ ఊరుహు, తుంగాం శోర, తుంగ అంటే ఉన్నతమైనటువంటి అర్థం. తుంగ అంటే ఆ భుజములు కూడా బాగా ఎత్తుగా, మనకి ఇదే కాళిదాస్ అయితే ఎద్దు మూపురముల వలె ఎత్తుగా ఉన్నటువంటి దిలీప మహారాజుని వర్ణిస్తాడు. రఘు మహారాజు మూపురము ఎట్లా భుజస్కంధాల దగ్గర అంటే ఎద్దు మూపురం ఎలా అయితే ఉంటుందో ఆంబోతు మూపురం అలా మంచి హంస వచ్చినట్టుగా ఉంటాయి. తుంగాం శోర స్థల స్త్రియం, అట్లా ఉన్నతమైనటువంటి భుజాలు కలిగి. శ్రియస్థలం, శ్రియస్థలం లక్ష్మీదేవికి నివాసమైనటువంటి ఆ వక్షస్థలం, వైభవోపేతమైనటువంటి వక్షస్థలాన్ని కలిగినటువంటి వాడు శ్రియస్థలం. కంబు కంఠం, ఆయన యొక్క కంఠాన్ని వర్ణిస్తున్నారు అక్కడ. శంఖము వలె ఉంటుంది ఆ కంఠం. కంబు కంఠం, ఆ శంఖానికి కూడా త్రిరేఖలు ఉంటాయి శంఖానికి ఎప్పుడు కూడా, పట్టుకునే చోట మధ్యలో నీళ్లు పోసినప్పుడు. అలా 3 వలయములు కలిగినటువంటి శంఖము కలిగినట్టుగా ఆయన యొక్క కంఠం కూడా ఆ విధంగా ఉంటుంది. నిమ్న నాభిం వలిమత్ పల్లవోదరం. నిమ్న నాభిం, నిమ్న అనే పదానికి అర్థం ఏంటంటే గాఢమైనటువంటి, లోతైనటువంటి అని అర్థం. గాఢమైనటువంటి నాభిని కలిగినటువంటి వాడు. వలిమత్ పల్లవోదరం, పల్లవ ప్లస్ ఉదరం. అంతేకాకుండా ఉదరము మొదలైనటువంటివన్నీ కూడా వలిత్రయోపేతమై పల్లవ సౌందర్యముల చేత ప్రకాశిస్తూ ఉండేటువంటిది అని. వలిత్రయం, వలి అంటే మామూలుగా మడతలు,
ఈ ఉదరం పైన ఉండేటువంటి మన సిక్స్ ప్యాక్లు థర్డ్ ప్యాక్లు ఈ మధ్య ఫ్యాషన్ లో వచ్చాయి. అట్లా ఇక్కడ వలిత్రయం అంటే ఆ ఉదరము మీద ఉండేటువంటి మడతలు ఏవైతే ఉంటాయో అవి 3 మడతలు కలిగినటువంటి వాడు. వలిమత్ పల్లవోదరం, పల్లవోదరం సున్నితంగా మృదువుగా అట్లా ఆ విధంగా అందంగా సౌందర్యాన్ని విరజిమ్మేటువంటి అద్భుతమైనటువంటి ఉదర శోభని కలిగినటువంటి వాడు స్వామి. ఎక్కడి నుంచి వస్తున్నారు చూడండి ఆ వర్ణన కూడా. పైన ముఖం దగ్గర నుంచి వర్ణించుకుంటూ వస్తున్నారు, తర్వాత కంఠాన్ని వర్ణించారు, ఆ తర్వాత భుజాలు వర్ణించారు, ఇప్పుడు ఉదరాన్ని వర్ణించారు, ఆ ఉదరం ఆ నాభి భాగాన్ని వర్ణించారు, నాభి కింద భాగము పాదాల దాకా, పాదాల యొక్క గోళ్ళ దాకా, నఖ కాంతుల దాకా వర్ణించుకుంటూ వెళ్ళిపోతాడు ఆ పాదము. బృహత్ కటితట శ్రోణికర శ్రోణికర భోరుద్వయాన్వితం చారుజానుయుగం చారుజంఘాయుగల సంయుతం. అక్కడి నుంచి భుజాలు వర్ణిస్తున్నారు. భుజాలు అయిపోయినాయి, ముఖం అయిపోయింది, భుజాలు అయిపోయినాయి, కటి ప్రదేశాన్ని వర్ణిస్తున్నారు. ఇంకొక 5 నిమిషాలతో ఇది ఒకవేళ మీటింగ్ కనుక ఆగిపోతే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేద్దాం ఈ రోజు. మళ్ళీ కనెక్ట్ అవ్వండి. బృహత్ కటితట శ్రోణి కరభోరుద్వయాన్వితం. బృహత్ అంటే బలమైనటువంటి అద్భుతమైనటువంటి, ఇక మనకి పొత్తి కడుపు అంటారు చూసారా, బొడ్లు కింద ఉండే ఆ పొత్తి కడుపు ప్రదేశాన్ని వర్ణిస్తున్నారు. బృహత్ కటితటం అద్భుతమైనటువంటి చక్కటి బలమైనటువంటి పొత్తి కడుపు ప్రదేశం కలిగినటువంటి వాడు. శ్రోణి అంటే వెనకాల నింపైనటువంటి చక్కగా నిండైనటువంటి నితంబము కలిగినటువంటి వాడు. విరుదుల ప్రదేశం నితంబం, శ్రోణి ప్రదేశం అంటారు, నితంబ ప్రదేశం కలిగినటువంటి వాడు. కరభోరుద్వయాన్వితం, కరభ ఊరుద్వయాన్వితం తొడలని వర్ణిస్తున్నారు. ఎలా ఉన్నాయి ఆ స్వామి యొక్క 2 తొడలు ఎలా ఉన్నాయంటే కరభ ఊరుహు, కరభము అంటే ఏనుగు, ఆ గున్న ఏనుగుల యొక్క తొండం ఏ విధంగా ఉంటుందో ఆ తొండములాగా ఉన్నటువంటి ఊరు భాగాలు కలిగిన వాట తొడలు. ఆ తొడలు ఎలా ఉన్నాయంటే ఏనుగు యొక్క తొండము వలె ఉన్నటువంటి ఊరు భాగాలు. కరభ ప్లస్ ఊరు ద్వయాన్వితం. ఆయన యొక్క 2 తొడలు ఏనుగు తొండముల వలె ఉన్నాయి. అలాగే స్త్రీలకి వర్ణించేటప్పుడు చాలా మంది కవులు అరటి బోధల వలె ఉన్నాయని వర్ణిస్తారు. ఇక్కడ ఏనుగు తొండంతో వర్ణించారు స్వామి. బృహత్ కటితట శ్రోణి కరభోరుద్వయాన్వితం చారు జానుయుగం. జాను అంటే మోకాలు భాగం, ఆ జానుబాహులు అన్నప్పుడు మోకాలు వరకు. చారు అంటే సుందరమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి. యుగము అంటేనండి జంట, 2 మోకాళ్ళు కూడా సుందరమైనటువంటి తీరుతిన్నులుగా చూడముచ్చటైనటువంటి మోకాళ్ళు కలిగిన వాడు. చారు జంఘాయుగల సంయుతం. యుగలము అంటే జంట. చారు జంఘాయుగలం. జంఘ అంటే పిక్కల ప్రదేశం. మోకాళ్ళ కింద ఉండేటువంటి పిక్కలు కూడా సుందరమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు. ఇట్లా ఒక్కొక్క భాగాన్ని చూస్తున్నాడు కాబట్టి అక్రూరుడు ఆ భాగాలను వర్ణిస్తున్నారు. వ్యాసుడు ఉన్నది ఉన్నట్టుగా, మనకి పిక్చరైజేషన్ ఉన్నది ఉన్నట్టుగా చూపించేస్తున్నారు. ఇది విష్ణుమూర్తి యొక్క స్వరూపం. ఈ జంఘముల దగ్గర మీకు ఒకసారి చెప్పారు, ధర్మరాజు ఒక సందేహం అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్ముని. మహాభారతం సంగ్రామం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిలో ఏమైనా శరీరంలో అవయవ దోషాలు ఏమైనా ఉన్నాయా, శారీరకంగా ఏమైనా దోషాలు ఉన్నాయా? ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు సుఖపడింది లేదు, ఎప్పుడు యుద్ధాలు జయాపజయాలు చూసుకుంటూ ఎంతసేపు ఉన్న యుద్ధాలే. వాడు విలువిద్య నేర్చుకుంటున్నప్పటి నుంచి యుద్ధాలతో సరిపోయింది. వాడు ఎప్పుడు జీవితంలో సుఖపడలేదు. కాబట్టి ఏమన్నా సాముద్రిక పరంగా ఏమైనా దోషాలు ఉన్నాయా కృష్ణ అని అడిగితే కృష్ణుడు ఈ విషయం చెప్తాడు. అవునయ్యా, అర్జునుడికి పిక్కల భాగం కొంచెం ఉండవలసిన స్థాయి కంటే పరిమాణం కంటే ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఈ కష్టాలు వచ్చాయని చెప్పి సాముద్రిక శాస్త్రం ప్రకారం ఉన్న సందేహాన్ని ఒకటి చెప్తాడు అర్జున్ కృష్ణ పరమాత్మ. అంటే శరీరం ఎంత ఉంటుందో దానికంటే ఆయన యొక్క పిక్కల భాగం అర్జునుడికి ఇంకాస్త బలీయంగా ఉంటుందిగా, ఎక్కువగా ఉంటుందిగా. దానివల్ల వచ్చే కష్టాలు ఏమిటంటే ఎప్పుడు యుద్ధాలే, అన్ని చేయాలే కానీ అది. అందువల్ల ఇట్లా సాముద్రిక శాస్త్రం అనేటువంటి చాలా పవిత్రమైన శాస్త్రం, అద్భుతమైన శాస్త్రం. ఈ విధంగా అక్కడ అక్రూరుడు ఏ విధంగా నీటిలో పరమాత్మని ఆపాదం పైనుంచి శిరోభాగం నుంచి చూసుకుంటూ వస్తున్నాడో వ్యాసుడు కూడా అలాగే వర్ణించుకుంటూ వస్తున్నాడు. తుంగ గుల్పారుణ
నఖవ్రాత దీదితిభిర్వృతం. తుంగ అంటే ఎత్తైనటువంటి గుల్ఫములు కలిగినటువంటి వాడు. గుల్ఫము అనేటువంటి పదానికి చీలమండలు అని అర్థం. మన పూర్వ శ్లోకంలో పిక్కల దాకా వర్ణించారు. ఇక చీలమండలు, పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ చీలమండలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణిస్తున్నారు ఇక్కడ. మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి. కాబట్టి ఉన్నతమైనటువంటి తుంగ అంటే ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి గుల్ఫములు కలిగినటువంటి వాడు. గుల్ఫము అంటే చీలమండలం, పాదాల దగ్గర ఉండేటువంటి. అరుణ నఖవ్రాత దీదితిభిర్వృతం. ఎర్రటైనటువంటి అరుణకాంతులతో ప్రకాశించేటువంటి నఖములు. ఆ గోల్డ్ కూడా తెల్లగా ఉంటే ఒక విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఎరుపు రంగులో, మనకి పింక్ కలర్ అంటారు, గులాబీ రంగులో ఆ వర్ణంలో ఉండేటువంటి గోళ్ల వలన మన యొక్క ఆరోగ్యము మొదలైనవి సూచించబడతాయి. తెల్లగా ఉంటే ఒక రకం, ఎర్రగా ఉంటే ఒక రకం, నలుపుగా ఉంటే మరో రకం. ఈ విధమైన రంగుల్ని బట్టి కూడా మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆ లేత గులాబీ రంగులో ఉన్నటువంటి, ఎర్రగా ఉన్నటువంటి గోళ్ళు అనేటువంటిది ఆయుష్కి, ఆరోగ్యాన్ని సూచిస్తూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు వర్ణించేటప్పుడు ఇలా పెడతారు, నల్లని గోళ్ళు, తెల్లని గోళ్ళు వర్ణించకూడదు. అరుణ నఖవ్రాత, చక్కటి ఎరుపైనటువంటి అరుణకాంతులను వెదజల్లుతున్నటువంటి నఖములు కలిగినటువంటి వాట స్వామి. ఆయన యొక్క పాదముల యొక్క నఖములు ఆ విధంగా మనోజ్ఞమైనటువంటి కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. మనోహరంగా ఉన్నటువంటి పాదాల యొక్క వేళ్లు, ఆ అంగుస్థములు నవోన్మేషమైనటువంటి కాంతుల్ని వెల్లివిరిస్తున్నాయి. నవ అంగుళ్యంగుష్ట. ఆయన స్వామి వారి యొక్క పాదాలకు ఉన్నటువంటి అంగుష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంగుష్ట దళై విలసత్ పాద పంకజం. అటువంటి అద్భుతమైనటువంటి కాంతులు వెల్లివిరుస్తున్నటువంటి అంగుష్టములు, నఖములు కలిగినటువంటి పాద పంకజం. అద్భుతమైనటువంటి పాద పద్మాలు ఆ రెండు కూడా స్వామివారి యొక్క పాద పద్మాలు. అటువంటి పాద పద్మాలను అందుకుంటే ఇక మోక్షమే, తిరుగులేదు. ఆ విధంగా పైన ముఖాన్ని వర్ణించారు, భుజాన్ని వర్ణించారు, కటి ప్రదేశాన్ని వర్ణించారు, పాదాలను వర్ణించారు. ఇక స్వామివారి యొక్క ఆభరణాన్ని వర్ణిస్తున్నారు 51వ శ్లోకంలో. సుమహార్హ మణివ్రాత కిరీట కటకాంగదై కటిసూత్ర బ్రహ్మసూత్ర హార నూపుర కుండలై. సుమహార్హం అనే పదానికి అర్థం ఉత్తమమైనటువంటి, విలువైనటువంటి, శుభ్రమైనటువంటి, శుచి అయినటువంటి, శ్రేష్టమైనటువంటి. సుమహార్హం అత్యద్భుత శ్రేష్టమైనటువంటి మణివ్రాత, ఎంతో అద్భుతమైనటువంటి మణులతో పొదగబడినటువంటి అనేక ఆభరణాలు, విలువైనటువంటి మణులతో పొదగబడినటువంటి కిరీటములు. ఆ కిరీటాన్ని ధరించారు స్వామి. కటకాంగదై, కిరీట కటకాంగదై, కంకణాలు ధరించారు. భుజకీర్తుల్ని ధరించారు. అంగదములు అంటే భుజకీర్తులు. కటిసూత్రాన్ని ధరించారు పక్కన. అలాగే బ్రహ్మసూత్రాన్ని ధరించారు. గంధ్యం, యజ్ఞోపవేతం మొదలైనటువంటి అద్భుతమైనటువంటి వాటిని ధరించారు. యజ్ఞోపవేతం. హారాలు ధరించారు. నూపురములు అంటే కాలి అందెలు ఏవైతే ఉంటాయో అందెలు ధరించారు. కుండలాలు ధరించారు. కుండలైహ, చక్కటి కుండలాలను, దివ్యమైనటువంటి కుండలాన్ని ధరించి దివ్య కాంతులతో వెలసెల్లుతూ ఉన్నారు స్వామి అక్కడ. అంతేకాకుండా ఈ పరమాత్ముడి యొక్క చేతులలో, చతుర్భుజాలలో ఏమున్నాయనేటువంటి 52వ శ్లోకంలో వర్ణించారు. భ్రాజమానం పద్మకరం శంఖచక్ర గదాధరం శ్రీవత్స వక్షసం భ్రాజత్ కౌస్తుభం వనమాలినం. రాజమానం అంటే ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క కరపద్మాలలో, వరుసగా ఆ 4 భుజాలలో శంఖ చక్ర గదాధరం పద్మకరం. శంఖము, చక్రము, గద, పద్మము మొదలైనటువంటి ఈ 4టిని ఆయన యొక్క చతుర్భుజాలలో కలిగినటువంటి వాడు. శ్రీవత్స వక్షసం, శ్రీవత్సాంకము కలిగినటువంటి వాడు.
భ్రాజత్ కౌస్తుభం, కౌస్తుభం అణిని ధరించినటువంటి వాడు, హారంగా ధరించినటువంటి వాడు. వనమాలినం, చక్కటి సుందరమైనటువంటి వనమాలను, తులసీమాలల లాంటి అద్భుతమైనటువంటి పుష్పహారాలు ధరించినటువంటి వాడు స్వామి. అలా ప్రకాశిస్తున్నటువంటి స్వామిని దర్శించుకున్నాడండి ఆ క్రూరుడు నీటిలో. అంతేకాకుండా అటువంటి స్వామిని ఎటువంటి ప్రముఖులు స్తోత్రం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, సేవిస్తున్నారు అనేది 2 శ్లోకాలలో వర్ణించారు. 53, 54 శ్లోకాల్లో. సునందనంద ప్రముఖై పార్ష్యదై సనకాదిభి సురై సురేషైర్బ్రహ్మరుద్రాద్యై నవభిశ్చ ద్విజోత్తమై. సురేషైర్బ్రహ్మరుద్రాద్యై నవ నవ నవభిశ్చ ద్విజోత్తమై. అలాగే సునందుడు, నందుడు మొదలైనటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళ యొక్క పార్షదై, పార్షదులు కీర్తించేటువంటి వాళ్ళు, సేవకులు, పరిచారికులు మొదలైనటువంటి వాళ్ళ చేత కీర్తించబడేటువంటి వాళ్ళు, సనకాది మహర్షులు ఎవరైతే ఉంటారో ఆ మహర్షుల చేత కూడా కీర్తించబడేటువంటి స్వామి. సురేషై, సురా ప్లస్ ఈశై, బ్రహ్మ రుద్ర ఇంద్ర మరుద్గణాదులు మొదలైనటువంటి వాళ్ళందరి చేత కూడా కీర్తించబడేటువంటి స్వామి. అంతేకాకుండా ద్విజోత్తమై, బ్రాహ్మణోత్తముల చేత స్తుతించబడేటువంటి ఆ స్వామిని అక్రూరుడు చూశాట. అంటే అటువంటి వాళ్ళు కూడా నీటిలో ఈయన చుట్టూ సేవిస్తూ ఉన్నారని, ఒక విష్ణుమూర్తి దర్శనం అయిందంటే వీళ్ళందరి దర్శనం అక్రూరుడు చేసుకున్నట్టే లెక్క. వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఓ పక్కన. అట్లాంటి స్వామిని చూశాడు అక్రూరుడు. వీళ్ళందరూ ఉన్నారు ఓ పక్కన. శ్రీ మహావిష్ణువు ఒక్కడనే చూసుకుని రాలా, వీళ్ళందరూ కూడా కనిపించాడు అక్రూరుడికి. అంతేకాకుండా ప్రహ్లాద నారద వసు ప్రముఖై భాగవతోత్తమై, పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళందరూ దర్శనం అయిపోయింది. ప్రహ్లాదుడు అయిపోయింది, నారదుడు, వసు, అష్టవసువులు, భాగవతోత్తములు. అటువంటి వసు మొదలైనటువంటి ప్రముఖులు ఎవరైతే భాగవతోత్తములు ఉన్నారో వాళ్ళందరి దర్శనం కలిగింది అక్కడ అక్రూరుడికి. వాళ్ళందరూ చేత స్తూయమానం, స్తుతించబడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నాడు. స్తూయమానం పృథగ్భావైర్ వచోభిరమలాత్మభి. స్తూయమానం అంటే కీర్తించబడుతూ, ప్రశంసిస్తబడుతూ ఉన్నటువంటి స్వామి. ఎలా అంటే పృథగ్భావై వచోభి, అద్భుతమైనటువంటి వేద స్వస్తి వచనాలతో, వేద వాక్కులతో, మనం ఏ విధంగా అయితే నారాయణ సూక్తము, పురుష సూక్తాలు చదువుతూ ఉంటామో అట్లాంటి అద్భుతమైనటువంటి వేద సూక్తాలతో, భిన్న భిన్నమైనటువంటి రాగాలతో, ఛందస్సులతో గానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు భక్తులు. నిర్మలమైనటువంటి వాళ్ళ శుద్ధి, అంతఃశుద్ధితో, చిత్తశుద్ధితో గానం చేస్తుంటే, వాళ్లే కాకుండా అష్టైశ్వర్యాల్లో 6 దేవతలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ట్యే లయోర్జయో విద్యయా విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం అని వర్ణించారు అక్కడ. అక్కడ లక్ష్మీదేవి, శ్రియా అంటే లక్ష్మీదేవి సేవిస్తున్నారు. లక్ష్మీదేవి వంటి అనేకమైనటువంటి ఐశ్వర్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వామిని సేవిస్తున్నారు. పుష్ట్యా, పుష్టి దేవత, సరస్వతీ దేవత. గిర అంటే వాక్కుకి అధిదేవత సరస్వతి. కాంత్యా, కాంతినిచ్చేటువంటి దేవత. అంటే ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శ్రీ, యశము, వైరాగ్యము మొదలైనటువంటి ఈ 6 రకాలైనటువంటి దేవతా గణము స్వామిని కీర్తిస్తున్నాయి. కీర్తి, యశస్సు అనేటువంటి. అలాగే చివరికి తుష్టి. తుష్టి అంటే సంతుష్టి, ఉన్నదాంట్లో సంతుష్టి, అదే వైరాగ్యం. ఉన్నదాంట్లో తృప్తి పొందటమే తుష్టి. ఆ తుష్టి అనేటువంటిది ఒక ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం ఉంది అంటే చాలు, ఇంకా అదే వైరాగ్యం. ఏమిటో నాకు వైరాగ్యం కలగలేదు, వైరాగ్యం కలగలేదు. వైరాగ్యం కలగాలంటే నీకు మొదటిది ఏంటంటే ఈ తుష్టి అనే దేవత నీలో ఉండాలి. ఉన్నదాంతో సంతృప్తి. ఇది ఉంది అంటే వైరాగ్యానికి మొదటి మెట్టులో ఉన్నట్లే. వీళ్ళందరూ కూడా జలాదివాసంలో స్వామిని సేవిస్తూ కనిపించారట. వీళ్ళే కాకుండా విద్యయా విద్యయాచ, విద్య అవిద్య మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో జీవుల మోక్షానికి, బంధానికి కారకమైన వాళ్ళు, ఒకళ్ళు విద్య, ఇంకొకళ్ళు అవిద్య, వాళ్ళిద్దరు కూడా కనిపించారు. బంధమోచనానికి కారణమైన విద్యా విద్యను కనిపించారు. శక్త్యా మాయయాచ, అంతేకాకుండా శక్తి, మాయ, అంతరంగ శక్తి, మాయా మొదలైనటువంటి శక్తులు ఆకృతులు దాల్చి పరమాత్మను సేవిస్తూ ఉన్నాయని చెప్పి వర్ణించారు. ఏమిటి ఆ శక్తులు అనేటువంటి క్లాదిని, సంవిత్తు మొదలైనటువంటి అంతరంగ శక్తులు.
పైన ఏమన్నా బంధమోక్షానికి విద్య అనేది బహిరంగ విద్య అయితే, క్లాదిని శక్తి, క్లాదిని విద్య సంవిత్తు మొదలైనటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ఆకారాన్ని దాల్చి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. ఇవన్నీ అక్రూరుడు చూసి తరిస్తే వ్యాసుడు ఉన్నట్టుగా మనకు అందిస్తున్నాడు ఇక్కడ. వీళ్ళందరూ సేవిస్తూ ఉన్నటువంటి మహావిష్ణువుని దర్శించుకుని పావనమైపోయాడు అక్రూరుడు. జన్మ ధన్యమైపోయింది, సాఫల్యమైపోయింది. ఇన్నేళ్లు చేసిన తపస్సు యొక్క ఫలితం ఈ విధంగా. ఇప్పుడు అక్రూరుడి యొక్క సందేహం తీరిపోయింది. ఏమిటా సందేహం? కంసుడు దుర్మార్గుడు, ఈ చిన్నపిల్లలు చూస్తే ఈ విధంగా ఇంత బాల్య వయసులో ఉన్నారు, స్వామిని ఏం చేస్తారో, ఎక్కడ కీడు కలుగుతుందో అనే సంకోచంలో ఉన్నాడు. ఒక్కసారి జలంలో ఈ స్వామి యొక్క స్వరూపం చూసేటప్పటికీ అనుమానం పడాపంచలైపోయింది. అయిపోయాడు ఇక కంసుడు, స్వామి చేతులు అయిపోయాడు, అర్థమైపోయింది. స్వామి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అనేటువంటి నమ్మకం కలిగింది. ఇన్నాళ్ళు విన్నాడు, ఎంతో మంది అసుర సంహారాలు చేసినటువంటి స్వామి యొక్క అవతారాన్ని విన్నాడు, మహావిష్ణువు పుడుతున్నాడని ముందు నుంచే తెలుసు. కానీ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి భాగ్యం ఈ రోజు అక్రూరుడికి కలిగింది. ఇంకంతకంటే ఏం కావాలి? విలోక్య సుభృశం ప్రీతో భక్త్యా పరమయాయుతః పృష్యత్తనూరుహో భావ పరిక్లిన్నాత్మలోచనః. పరమానంద భరితుడైపోతున్నాడు. విలోక్య, ఈ విధమైనటువంటి స్వామి యొక్క అద్భుతమైనటువంటి దివ్య స్వరూప మంగళ స్వరూపాన్ని చూసి, శ్రీ మహావిష్ణువు స్వరూపం, కృష్ణ స్వరూపం కూడా కాదు, ఉన్నట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం చూసి, దీనికి సంకేతం ఏమిటి అంటే ముందు ఇండికేషన్ ఇచ్చాడు. ఆ బలరామకృష్ణుడే ఇప్పుడు మీకు చూపిస్తున్నా అని చెప్పి ముందు ఒక లీలగా ఇంకో పిక్చర్ చూపించాడు. ఇప్పుడు నిర్ధారణకి అసలు ఒరిజినల్ పిక్చర్ చూపించాడు. కాబట్టి అది ఇది రెండు ఒకటే అని చెప్పి నిర్ధారణ అయిపోయింది. కాబట్టి అక్కడ రథంలో కూర్చున్న అవతారం, ఇక్కడ నీళ్లలో కనిపించిన మహావిష్ణువు అనంతుడు ఇద్దరు ఒకటే నిర్ధారించుకుని అమ్మయ్య అనుకుని దర్శనం చేస్తారు. విలోక్య సుభృశం ప్రీతో, మిక్కిలి ప్రీతి చెందినటువంటి, సుభృశం అంటే మిక్కిలి, ఎంతో ఆనంద పరవశుడైపోయినటువంటి ఆ క్రూరుడు భక్త్యా పరమయాయుత, భక్తి పారవశ్యంతో పునీతుడైపోతూ, ఎలా ఉంది ఆయన యొక్క శరీరం అంటే పులకించిపోయిందిట, పరవశించిపోయిందిట. హృష్యత్తనూరుహో భావ, ఆయన యొక్క తనువంతా, శరీరం అంతా, ఒళ్ళంతా పులకరించిపోయి భక్తి పారవశ్యంలో పులకరించినటువంటి భావాలతో పరిక్లిన్న ఆత్మలోచన, ఆర్ద్రమైపోయాడు, ఆనంద పరవశుడైపోతున్నాడు. ఒక పక్కన ఆ నీటిలోంచి పరవశుడైపోయి ఆ స్వామి, ఆ క్రూరుడు దివ్యమైనటువంటి అనుభూతితో అలా పరవశించిపోయి పైకి లేచాడు. అక్కడి నుంచి ఆనందాశ్రువులతో నిండిపోయింది ఆ లోచనములన్నీ. పరిక్లిన్న ఆత్మలోచన, అసలే ఆయన జలంలో ఉన్నాడు, పక్కన ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి, నీళ్లలో నీళ్లు కలిసిపోయినాయి, ఆనంద బాష్పాలు అలా జలజల రాలిపోతున్నాయి, ఆనందం తట్టుకోలేదు. ఇది ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. స్వామి ఇక్కడ అక్రూరుడికి దర్శనం ఇచ్చారు. అలాగే అంతకుముందు చెప్పుకున్నాం మనం, చాలా మంది ఎవరు సందేహాలు కూడా అడిగారు, ఆదిలక్ష్మి గారు అనుకుంటారు. అనేక విశ్వరూప సందర్శనాలు కూడా గావించారు స్వామి. అటు సభలోను గావించాడు, అర్జునుడికి గావించారు. కానీ ఉపయోగపడింది ఎవరికి, ఆ దర్శన భాగ్యం వల్ల ప్రయోజనం కలిగింది ఎవరికి అనేటువంటి కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ కూడా తపస్సు ఫలించింది అక్రూరుడు. అట్లాంటి ఆ అక్రూరుడు జలంలోంచి పైకి లేచి ఉత్తమమైనటువంటి మధురమైనటువంటి స్వరంతో స్వామిని కీర్తించడం మొదలు పెడుతున్నాడు అని చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నారు. గిరాగద్గదయా స్తౌషీ సత్వమాలంబ్య సాత్వతః ప్రణమ్య మూర్ధ్యావహితః కృతాంజలిపుటస్యనైః. కృతాంజలిపుటైః అంటే అంజలి ఘటించి చేతులు జోడించుకుని నమస్కారం చేసుకుని, ఆ రెండు చేతులు కూడా ప్రణమ్య మూర్ధ్యావహితః, శిరస్సుల చేతులు జోడించి మరి శిరస్సును పెట్టుకుని, సాత్వత వంశంలో జన్మించిన ఆ క్రూరుడు సత్వమాలంబ్య, సాత్వికమైనటువంటి గుణాలని, సాత్విక లక్షణాలని, సత్వభావాన్ని, సాత్వికమైన గుణాన్ని మనసులో నిలుపుకొని పరమ ఆనందభరితుడై గద్గదయా గిర, గద్గద స్వరము అంటే కన్నీళ్లు వస్తున్నప్పుడు ఈ గద్గదమైన స్వరం, వణుకుతూ ఉండేటువంటి కంఠము, మాట తడబడుతూ ఉండేటువంటి స్వరములతో మాటలు కూర్చుకొని, పదాలు కూర్చుకుంటూ మధురమైనటువంటి వాక్కులతో శనై మెల్లమెల్లగా ఆ స్వామిని అస్తౌషీత్,
తత్వమాలంబ్య, ఆ స్వామి యొక్క పరమాత్మ తత్వాన్నంతా కూడా మనసులో భావన చేసుకుని ఒక్కసారిగా ఆ భావాన్నంతా కూడా ఒక్కసారిగా స్తోత్రం రూపంలో మనకు అందించాడు. తర్వాత అధ్యాయంలో ఈ అక్రూరుడు, అక్రూరుడి జన్మ సార్థకమైపోయింది. ఇట్లా పరమాత్మని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేసుకుంటూ వెళ్ళారు. ఆ స్తోత్రాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు జరిగినటువంటి ఆధారభూతమైనటువంటి సన్నివేశాలు, ఎంతో సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా. ఇప్పటికీ కూడా ఆ మధుర నుంచి బృందావనం వెళ్లే దారిలో ఈ అక్రూరుడు స్నానం చేసినటువంటి బ్రహ్మహ్రదం అనేటువంటిది ఉన్నది. ఎంతో పవిత్రమైనటువంటి చారిత్రకమైన ఘట్టాలన్నీ కూడా మన దౌర్భాగ్యవశాత్తు ఎంతో మంది మూర్ఖుల వలన ఎంతో నాశనమైపోయి ఎంతో చరిత్రని, ఎంతో ఆధ్యాత్మిక ఘట్టాలని మనం కోల్పోయాం. ఉన్న వాటిని సంరక్షించుకోవడానికి ప్రయత్నిద్దాం. కనీసం ఈ రూపంగా మనం చెప్పుకున్నందుకు ఇలా ఉన్నది అనేటువంటిది మనకు తెలుస్తుంది ఆధారం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అక్రూర ప్రతియానే ఏకోనచత్వారింశోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.